రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారు? ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంపై జనం రియాక్షన్ ఏంటి? మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై పబ్లిక్ టాక్ ఎలా ఉంది? ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? హైకమాండ్ చేయించినటువంటి సీక్రెట్ సర్వేలో ఏం వెల్లడైంది? లెట్ వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు పూర్తయింది. రేవంత్ రెడ్డి పాలన ఎలా సాగుతుందో తెలుసుకునేందుకు కాంగ్రెస్ హైకమాండ్ రంగంలోకి దిగింది. అందుకోసం సీక్రెట్గా సర్వేలు చేయించినట్లు తెలుస్తోంది. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు జరుగుతుందా, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల పట్ల ప్రజల అభిప్రాయం, ఎమ్మెల్యేల పనితీరు పట్ల జనం సంతృప్తిగా ఉన్నారా లేరా అన్న కోణంలో అధిష్టానం వివిధ ఏజెన్సీల ద్వారా సర్వేలు చేయించిందట. అందులో సునీల్ కనుగోలుతో పాటు మరికొన్ని సర్వే సంస్థలు కూడా ఉన్నాయట. హైకమాండ్ చేయించిన సీక్రెట్ సర్వేలలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయట. సర్వే రిజల్ట్స్ చూసి కాంగ్రెస్ పెద్దలు షాక్ అయ్యారట. 2.5 ఏళ్లలో ప్రభుత్వంపై వచ్చిన వ్యతిరేకత చూసి కంగుతిన్నారట. ఇంతకీ సర్వేలో ప్రజాభిప్రాయం ఏంటన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నట్లు బహిర్గతమైంది. 6 గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి వాటిలో ఏవీ పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడం పట్ల జనం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. ముఖ్యంగా రైతులు కాంగ్రెస్ పార్టీ పాలన పట్ల తీవ్ర వ్యతిరేకతతో రగిలిపోతున్నారట. రైతులతో పాటు వృద్ధులు, వ్యాపారులు, ఉద్యోగులు, నిరుద్యోగులు సహా అన్ని వర్గాల వారు సైతం కాంగ్రెస్ సర్కారు పాలన పట్ల మండిపడుతున్నారట. ఈ వర్గాలంతా కాంగ్రెస్ పార్టీకి దూరమవుతున్నారని సర్వేలో తేలిపోవడంతో హస్తం పెద్దలు కలవరపడుతున్నారట. ఇదిలా ఉంటే మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. మెజారిటీ ఎమ్మెల్యేలు నియోజకవర్గానికి నియంతలా వ్యవహరిస్తున్నారని, కార్యకర్తల్ని పట్టించుకోకపోవడంతో వారంతా రగిలిపోతున్నారట. మరికొందరు ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా నియోజకవర్గాల్లో అవినీతికి, భూకబ్జాలకు పాల్పడుతున్నారని సర్వేల్లో తేలింది. ఇక కొద్దిమంది మంత్రుల వ్యవహార శైలితో నియోజకవర్గంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సగం మంది మంత్రులు ఓడిపోతారని స్పష్టమైంది. ఇక మెజారిటీ ఎమ్మెల్యేల పరిస్థితి కూడా దయనీయంగా తయారైందని సర్వేలో తేలిపోయిందట. ఇవే కాకుండా సామాజిక సమీకరణాలు, హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలు, మోసీ బాధితులు కాంగ్రెస్ పై తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారట. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజాభిప్రాయాన్ని చూసి షాక్ అయ్యారట హస్తం పెద్దలు. కేసీఆర్ పాలనకు, రేవంత్ సర్కారు పాలనకు పోలిస్తే మెజారిటీ ప్రజలు గులాబీ పార్టీకే జైకొట్టారట. ఈ పరిణామాలు హైకమాండ్తో సహా సీఎం రేవంత్ రెడ్డికి రుచించడం లేదట. ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే అందరం ఇంటికే అన్నట్లుగా రేవంత్ రెడ్డి భావిస్తున్నారట. ఇప్పటికైనా అప్రమత్తం కావాలని ఎమ్మెల్యేలకు సూచనలు చేస్తున్నారట సీఎం రేవంత్.